కుమ్మర సోదరులందరికీ తెలియజేయనిదేమనగా నిన్న జరిగిన కుమ్మర ఆశీర్వాద సభ అనేది అది కేవలం పార్టీకి సంబంధించిందే కానీ మనల్ని ఆశీర్వదించే ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు మన కుమ్మర్ల మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో తెలియజేయాలి. ఈ 320 మందిలో 200 మంది దాదాపుగా 20,000 కట్టి 3 సంవత్సరాలు అయినప్పటికీ నేడు హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 320 మందికి ఇచ్చిందని మనం ఆనందపడాలన్నా, మన హుజురాబాద్లో 3-4 కూడా దాంట్లో లేరు అని చెప్పి బాధపడాలన్నా మీరే అర్థం చేసుకోండి. ఈ కుల సంఘ భవనాలు అనేటివి ప్రతి బై ఎలక్షన్లలో శిలాఫలకాలు వేసి ఉన్నారు. ఆ దుబ్బాకలు అట్లనే శిలాఫలకాలు మిగిలినాయి, హుజూర్ నగర్లు అట్లనే ఉన్నాయి, మన నాగార్జున సార్లు ఇవన్నీ శిలాఫలకాలకే పరిమితం తప్ప వీటి వల్ల కుమ్మర్లకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిన్న జరిగిన మీటింగ్ వల్ల కూడా మనకు ఏం జరిగింది, 100 సార్లు ఇస్తామంటారు అంటే మరి 100 మంది ఓట్లే సరిపోతాయి వాళ్ళకు అన్నట్టుగా కదా. ఇప్పుడు ప్రతి గొర్రెలు ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టుగా గొర్రెలు ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టుగా బీటెక్ చదువుకున్న వాళ్ళకు కూడా గొర్రెలు వచ్చిన హిస్టరీ ఉన్నది మన హుజురాబాద్లో. అలాగే కుమ్మర్లకు కూడా ప్రతి ఒక్క పనిముట్టు ప్రతి ఇంటికి చేరేలా ఈ యొక్క పనిముట్లు యంత్రాలు అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. మండలానికి ఒక వామ్ అంటున్నారు, మరి మండలానికి కుండలు తీసుకురావడం అంటే అతనికి ఎంత ఖర్చు పడుతుంది, ఆయనకు ఆ చేసే వ్యక్తికి ఆ పచ్చి కుండలను తీసుకుపోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఈరోజు చాలా ఎక్కువైపోతాయి. కుండల యొక్క పెట్టుబడి కూడా అధికమై దాని ద్వారా ఆదాయాన్ని కోల్పోతాడు. దయచేసి ప్రతి గ్రామానికి ఆ రకంగా ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి అన్ని రకాలుగా పథకాలు అందాలి. ఏదో 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటాం కుమ్మరులకు ఏదో చేసినామంటే కష్టం. మీకు నిజంగా కుమ్మరుల మీద ప్రేమ ఉంటే హరీష్ రావు గారిని అడుగుతూ ఉన్నాం, మీ సిద్దిపేట సీటు మా యొక్క కుమ్మర నాయకులకు కేటాయించి, మీరు ట్రబుల్ షూటర్గా పేరు ఉన్నది కాబట్టి మీరు ఎక్కడైనా రాష్ట్రంలో పోటీ చేసి మీకు గెలిచే సత్తా ఉన్నది అనుకుంటారు కాబట్టి మీరు ఎక్కడైనా పోటీ చేయండి. దయచేసి కుమ్మర్ల యొక్క భవిష్యత్తును ఇబ్బంది పెట్టే సంఘాలు ఈరోజు 2 సంఘాలు మోపై రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి, కుమ్మర్ల భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నాయి. వారికి వ్యక్తిగత స్వార్థం, అయ్యో మాకు ఈ పదవి వస్తుంది ఆ పదవి వస్తుంది టీఆర్ఎస్ కోటేంటంటే కాదు. మన భవిష్యత్తు మారాలంటే వాళ్ళ పదవులతోని మారవు. మన యొక్క భవిష్యత్తు అనేది మనమే నిర్ణయించుకోవాలి. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, మనం కూడా పోరాడితేనే కుమ్మర్లకు న్యాయం జరుగుతుంది. ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నారు తప్పితే మన కుమ్మర్లకు చేసింది ఏం లేదు. ఈ 2 సంఘాలు కూడా టీఆర్ఎస్కు తాకట్టు పెట్టడానికి ప్రయత్నంలో భాగంగానే నిన్న మీటింగ్ జరపడం జరిగింది. చాలామంది వెళ్ళిన సోదరులు కూడా నిరుత్సాహానికి గురై ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి మనకేం జరగలే, 100 మందికి సార్లు ఇస్తే మిగతా 90 మంది పరిస్థితి ఏం కావాలి, మనకు 100లో 4-5 ఉన్నారు కుండలు చేసేవాళ్ళు ఈరోజు. మరి వాళ్ళకే లబ్ధి చేకూరిన తర్వాత చేయనోడి బతికి ఎట్లా మారుతుంది? ఈ ప్రభుత్వం కుమ్మర్ల మీద ఇలాంటి పథకాలు కానీ ఇలాంటి యొక్క ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి దయచేసి కుమ్మర్లంతా కూడా ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మాయమాటలను నమ్మకండి. మన యొక్క కుమ్మర్లను వాళ్ళు చిన్న చూపుతోనే చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నికలతో సరైన సమాధానం చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదములు.